చైనా సుప్రీంకోర్టు ఒకే కుటుంబానికి చెందినటువంటి 11 మందికి వెంటనే ఉరిశిక్ష వేయమని తీర్పు చెప్పింది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి నేరాలు, ఘోరాలు అలాంటివి. అలాగే వీళ్ళకి సహకరించినటువంటి మరో 4గురికి, అలాగే మరో 5గురికి రకరకాలుగా శిక్షలు విధించింది. 2 సంవత్సరాల తర్వాత మరో 4గురికి ఉరిశిక్ష, అలాగే మిగతా 6, 7గురికు 24 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఎందుకు అంటే వీళ్ళు చేయని నేరం అంటూ లేదు. ఎందుకు వీళ్ళకి ఉరిశిక్ష వేశారంటే 2017 నుంచి మింగ్ కుటుంబం మయన్మార్లోని ప్రాంతంలో అనేక స్థావరాలు ఏర్పరిచి అక్కడ అనేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా టెలికాం మోసంతో పాటు క్యాసినో కూడా నిర్వహించడం, మానవ అక్రమ రవాణాతో పాటు మాదక ద్రవ్యాల రవాణా, వ్యభిచారం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారు. అలా మొత్తంగా $1.4 బిలియన్ పైగా సేకరించారు. ఈ మింగి కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించింది. విదేశాల నుంచి తమ స్థావరాలకు పనిచేయడానికి వచ్చిన వారిని కూడా బంధించింది. అనేక మంది పారిపోవడానికి ప్రయత్నించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిని అత్యంత ఘోరంగా హింసించి చంపారు. ఒక బాధితుడి కుటుంబ సభ్యుల ప్రకారం పారిపోవాలని ప్రయత్నిస్తే చేతి గోళ్లను లాగేసి హింసించారు. ఆ తర్వాత హత్య చేశారు. అందులో ఎక్కువ మంది చైనా పౌరులే ఉండడం గమనార్హం. ఇందులో మయన్మార్కి చెందినటువంటి వారు, చైనాకి చెందినటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళని చంపేసి ఆ పాతి పెట్టేసినటువంటి గోతులు ఏవైతే ఉన్నాయో వాటిని తీస్తుంటే అస్థి పంజరాలు బయటపడుతున్నాయంట. మొత్తం ఒకే కుటుంబంలో 11 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా వీళ్ళకి సహకరించినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చైనా సుప్రీంకోర్టు అయితే ఈ విధంగా శిక్ష విధించింది. అయితే వీళ్ళకి వెంటనే మరణశిక్ష పడాలని చైనా ఏం చేసిందంటే ఆధారాలు పక్కాగా సేకరించింది. తూతు మంత్రంగా కాకుండా పక్కాగా సేకరించి వీళ్ళు ఖచ్చితమైనటువంటి తప్పు చేశారు అని నిరూపించగలిగింది. దాదాపు 5 నెలలు 6 నెలల నుంచి ఈ కేసు అయితే కొనసాగుతుంది. ఇప్పుడైతే మాత్రం ఆధారాలతో సహా ఉండడం, ఇప్పుడు చైనా సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది. ఇలాంటి తీర్పులే ఉండాలి. అది చైనా అయినా, భారత్ అయినా, అమెరికా అయినా, ఎవరికైనా సరే ఖచ్చితంగా ఉరిశిక్షలు ఇలాంటి వారికి పడాలి. అవసరమైతే బహిరంగంగా కూడా తీయాలి.